హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఎలా ఉండాలో మనకి నేర్పించడానికి ఒక టీమే రెడీ అయిపోయిందండి. మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ బజింగ్ 3-letter వర్డ్ నిన్న రాత్రి నుంచి ఏంటది? RCB. కరెక్ట్. 18 సంవత్సరాల జర్నీ అండి. ఒకసారి ఆలోచించుకోండి. గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ కదా. నేను ఇది అయిపోతా, నేను ఇది అచీవ్ చేస్తా, నేను అది అచీవ్ చేస్తా అని గోల్స్ పెట్టుకోవటం చాలా ఈజీ. అచీవ్ చేయటం అంత సులభం కాదు, కరెక్టే. అయితే ఒకసారి ప్రయత్నించాం, ఓడిపోయాం. ఇంకొకసారి ప్రయత్నించాం, ఓడిపోయాం. మరొకసారి ప్రయత్నించాం, ఓడిపోయాం. నా 3-4 ఓటములు చవి చూస్తేనే నిరాశ వచ్చేస్తుంది. ఆ హోప్లెస్నెస్ వస్తుంది. హోప్లెస్నెస్ అంటే కష్టంలే కదా. అటువంటిది 18 సంవత్సరాలు ఎన్ని ఓటములు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే గెలవాల్సిందే, ఈసల కప్పు నమ్దే అని చెప్పి పోరాడటం అనేది మామూలు విషయం కాదండి. అందుకని ఇవాళ ఈ వీడియోలో ఆర్సీబీ పడ్డ కష్టం, ఇది జస్ట్ ఒక క్రికెట్ మ్యాచ్గా కాకుండా, ఎందుకంటే మైండ్ సెట్ మ్యాటర్స్ అండి. నేను ఈ వీడియో చేయటం ఒక ఆర్సీబీ ఫ్యాన్గా చేయట్లేదు. అఫ్కోర్స్ నేను ఆర్సీబీ ఫ్యాన్, నేనేం కాదన్నో. అయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైకాలజీ అండి. 18 సంవత్సరాలు ఒక ఫ్రాంచైజ్ ఒక గోల్ పెట్టుకొని నిలబడటం సామాన్యమైన విషయం కాదు. నేను ఎప్పుడు అంటుంటా, నా ఫేవరెట్ స్టోరీస్లో ఒక స్టోరీ దశరథ్ మాంజీ గురించి నేను మాట్లాడినప్పుడల్లా అంటుంటా, ఆయన గారికి ఆయన గోల్ అచీవ్ చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది కదా. అలానే ఈ ఆర్సీబీకి 18 ఏళ్ళు పట్టింది. ఏ సైకాలజీ ఉంటే, ఏ మైండ్ సెట్ ఉంటే మనం అనుకున్న గోల్ డిలే అవుతున్నా కానీ మనం డిమోటివేట్ అవ్వకుండా నిలబడగలం, ఏ మైండ్ సెట్ ఉండాలి దానికి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు 3 అప్కమింగ్ ప్రోగ్రామ్స్. జూన్ ఎండింగ్లో, జూన్ 28, 29 తారీఖుల్లో బీ అన్షేకబుల్ 2 days ప్రోగ్రామ్ ఉంది. జూలైలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జూలై బిగినింగ్లో ఇమోషనల్ మాస్టరీ అనే ఒక 10 days ఆన్లైన్ వర్క్షాప్ ఉంది. చాలా ఎకానమిక్ ప్రైస్లో ఉంటుంది. జూలై ఎండింగ్లో సక్సెస్ సైకాలజీ అనే ఒక 2 full days ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ లెసన్ ఏంటంటే, మన మైండ్ సెట్ చెక్కు చెదరకుండా అన్షేకబుల్గా ఉండాలంటే ఆర్సీబీ నుంచి నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటంటే, లైఫ్ డిలేస్ నాట్ డినైస్. మీరు లైఫ్ అనే పదం మీకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే గాడ్ డిలేస్ బట్ నాట్ డినైస్. అంటే దీనికి అర్థం ఏంటంటే, మన అనుకున్న గోల్ చేరటం ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చుగాక, కానీ దానంత మాత్రాన లైఫ్ అంటారా, యూనివర్స్ అంటారా, దేవుడు అంటారా, మీ ఇష్టం, ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉందో అది డినై చేస్తుంది అని అర్థం కాదు. డినై అంటే నిరాకరించటం. నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఒకసారి ఫెయిల్ అయ్యా, 2 సార్లు ఫెయిల్ అయ్యా, 3 సార్లు ఫెయిల్ అయ్యా, కానీ మళ్ళీ నిలబడాలి, మోటివేట్ అవ్వాలంటే ఇది బాగా గుర్తుండాలండి. ఏం గుర్తుండాలి? డిలే అవుతోంది, నా గోల్ అచీవ్ చేయటం అనేది డిలే అవుతోంది, ఆర్ డిలే చెయ్యబడుతుందే తప్ప నిరాకరించబడట్లేదు, డినై అవ్వట్లేదు. ఇది ఫస్ట్ గుర్తుండాలండి. ఇప్పుడు ఇక్కడ 2 సినారియోస్ అండి. ఒకటి, అసలు కష్టపడకుండా లేదా పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టకుండా ఫెయిల్ అయ్యాం. కశ్యప్, ఆర్సీబీకి 18 ఏళ్ళు పట్టింది, సో ఎంత డిలే అయితే, ఎంత లేట్ అయితే అంత గొప్పదంటావా? మరి ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా 18 ఏళ్ళు అయితే కదా. ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి కదా. కానీ ఆర్సీబీ విషయంలో అలా కాదండి. ప్రతి సంవత్సరం ఎఫర్ట్స్ పెట్టారు, కానీ కావాల్సిన రిజల్ట్ చూడలేదు. 9 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు,
4 సార్లు ఫైనల్స్కి వెళ్ళారు. కానీ కప్పును ముద్దాడే ఆ రోజు ఈ సంవత్సరమే వచ్చింది కదా. అసలు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, ఏ కష్టం పడకుండా గోల్ సాధించాలంటే, గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యకుండా ఎంత డిలే అయినా దండగేనండి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో కష్టపడతాం, ఎంతో ఎఫర్ట్స్ పెడతాం, ఎన్నో స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం, ఎందుకో అనుకున్న టైంకి ఆ గోల్ మనం రీచ్ అవ్వం. అటువంటి టైంలో మై డియర్ ఫ్రెండ్స్ నిలబడాల్సిందే. ఆర్సీబీ నిలబడింది. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఓన్లీ ఒక కర్ణాటకనో లేకపోతే బెంగళూరులోనో సెలబ్రేషన్స్ జరగట్లేదండి. త్రూఅవుట్ ఇండియా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఒక క్రికెట్ ఫ్రాంచైజీ జట్టుగా ఆర్సీబీ ఎదిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ లాయల్టీ. నేను అన్నారు కదా, నిన్న కోహ్లీ కూడా అన్నారు, మా రాయల్టీకి కారణం మా లాయల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నించాల్సిందే. నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్యాయ పదం చెప్పాలి అంటే 3 అక్షరాలు. ఏంటది? SRCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, మనం గెలిచినప్పుడు, మన గోల్ మనం రీచ్ అయినప్పుడు ప్రశంసల వర్షం కురిపించే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఫెయిల్ అయిన ప్రతిసారి విమర్శలు గుప్పించటానికి వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో జనాలు రెడీగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్సీబీ మనకేం నేర్పిందయా అంటే, ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అవహేళన చేసి చులకన చేసినా ఫోకస్ దేని మీద ఉండాలి? గోల్ మీద ఉండాలి తప్ప ఇలా అవమానించి చులకన చేసి మాట్లాడే వ్యక్తుల మీద కాదు అని చెప్పి ఆర్సీబీ మనకు నేర్పిందండి. చెక్కు చెదరని ఫోకస్. సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 18 సంవత్సరాలు. ఆలోచించండి, సరదా కాదండి. 18 సంవత్సరాలు ఒక గోల్కి కనెక్ట్ అయ్యి అలా నిలబడటం అంటే సరదా కాదు. సో మనం గెలిచినప్పుడు ప్రశంసించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, మనం ఓడిపోయినప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. దాన్ని ఫేస్ చేయాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ 3 క్వాలిటీస్ ఆర్సీబీ. ఈ మూడిటి మీదే నేర్చుకుందాం. ఆర్ అంటే ఏంటంటే రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటంటే, ఏమైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే తట్టుకొని నిలబడే క్వాలిటీ, దాన్నే రెసిలియన్స్ అంటామండి. ఎవరిలో అయితే రెసిలియన్స్ ఉంటుందో వాళ్ళు, ఇప్పుడు టాలెంట్ ఒక్కటుంటే సరిపోదండి, కష్టపడే మనస్తత్వం ఒక్కటుంటే సరిపోదండి. మనకి దెబ్బలు తగిలినప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి. ఆర్సీబీ అలా నిలబడింది. అలా నిలబడాలి అంటే మనలో రెసిలియన్స్ ఉండాలి. రెసిలియన్స్తో సి తోడవ్వాలి. సి అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. ఇవాళ మనం ఫెయిల్ అయినంత మాత్రం చేత, మనం ఇప్పుడు ఫెయిల్ అవ్వగానే కొంచెం డిమోటివేట్ అవుతాం, డిసప్పాయింట్ అవుతామండి. ఫెయిల్ అవ్వగానే ఓకే అని చెప్పి మనం బయటికి రాను, నేను కాదనట్లే. యాజ్ ఎ హ్యూమన్ నేచర్ డిసప్పాయింట్ అవుతాం, డిమోటివేట్ అవుతాం, నేను కాదనను. కానీ ఛాంపియన్ ఎవరయ్యా అంటే, అక్కడి నుంచి అక్కడే ఉండిపోకుండా మళ్ళీ లేచి నిలబడగలిగిన వాడు ఛాంపియన్ అండి. అందుకే ఆర్సీబీని ఛాంపియన్స్ అంటున్నాం ఈ సంవత్సరం. అలా లేచి నిలబడి ఏం చేయాలంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. నిన్నటి కంటే నేను ఇవాళ బెటర్గా ఉన్నానా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన బెస్ట్ వర్షన్ మనం ఇస్తున్నావా? కశ్యప్ బెస్ట్ వర్షన్ ఇచ్చినప్పుడు కూడా గోల్ రీచ్ అవ్వం కదా ఒక్కొక్కసారి. ఎస్ అండి, నేను అందుకే చెప్తున్నా, మనం బెస్ట్ వర్షన్ ఇచ్చినా గోల్ రీచ్ అవ్వనంత మాత్రాన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ డజంట్ డినై, ఇట్ ఓన్లీ డిలేస్. బాగా గుర్తుపెట్టుకోండి, డిలే అవుతోంది, డినై అవ్వట్లేదు. సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ అండి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్.
థర్డ్, బీ ఫర్ బిలీఫ్. మీకెంత టాలెంట్ ఉండి, ఎంత స్కిల్స్ ఉన్నా సరే, ఎంత సపోర్ట్ ఉన్నా సరే, మీ మీద మీకు నమ్మకం లేకపోతే, నేను ఈ పని చెయ్యగలను, నేను పెట్టుకున్న గోల్ సాధించగలను అన్న నమ్మకం గనక మీ మీద మీకు లేకపోతే, మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అచీవ్ చేయటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబులే అవుతుంది. ఆర్సీబీ ఇంత పెద్ద ఫ్రాంచైజ్గా ఎదగటానికి కారణం వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే కొన్ని కోట్ల మంది అభిమానులు టీము మీద నమ్మకం పెట్టుకున్నారు. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్కున్న లాయల్టీ అది అసలు అంటే ఎన్నిసార్లు ఓడిపోయినా సరే లేదు, ప్రతి సంవత్సరం ఈసాల కప్పు నందే, ఈసాల కప్పు నందే, ఈసారి మేము కొడతాం, ఈసారి మేము కొడతాం అని ఆర్సీబీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళతో ట్రావెల్ చేసి, బిజినెస్లో ఇది ఒక గొప్ప లెర్నింగ్ అండి. మీరు గనక మీ కంపెనీ, మీ బిజినెస్ గనక నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలి అనుకుంటే కస్టమర్లని బిల్డ్ చేస్తే కుదరదండి, ఫ్యాన్స్ని బిల్డ్ చేయాలి. ఆర్సీబీ చేసింది అదే. 18 సంవత్సరాలు టీం కప్పు గెలవకపోయినా, కప్పు కొట్టకపోయినా కానీ వాళ్ళ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీని ఎప్పుడూ వదిలేసి వెళ్ళలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఆర్సీబీ లాగా మీ బిజినెస్ ఆర్సీబీ లాంటి బ్రాండ్గా తయారైతే ఎట్లుంటుంది? మీ కష్టాలలో, మీ లోస్లో కూడా మీ ఫ్యాన్స్ మీతో ఉంటారు. అందుకే నేను ఎప్పుడు ఒక పదం మాట్లాడుతుంటాను, డోంట్ బిల్డ్ క్లయింట్స్, బిల్డ్ ఫ్యాన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఫ్యాన్స్ ఉంటారో ఆ బిజినెస్ చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. దాన్నే బ్రాండ్ బిల్డింగ్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, 1 కాదు 2 కాదు, ఎన్నో లెర్నింగ్స్ ఉన్నాయి. అసలు 18 సంవత్సరాలకి 18 లెర్నింగ్స్ అనుకున్నా నేను. కానీ చాలా లెందీ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు నిరాశపడ్డా, అబ్బా ఇక నా వల్ల కాదులే, ఇక చెయ్యలేనులే, మనం ఈ గోల్ అచీవ్ చెయ్యలేనులే అని ఎప్పుడు మైండ్లో మీకు థాట్ వచ్చినా, ఇక వదిలేద్దాంలే, ఇక జాలే అన్న థాట్ వచ్చినా, ఈ 3 లెటర్స్ని గుర్తుపెట్టుకోండి. ఏంటది? RCB. My dear friends, very powerful team. Never ever give up.